పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన పుష్ప 2 సినిమా తాజాగా మరో సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఓ కరడుగట్టిన గ్యాంగ్స్టర్ ను పట్టుకునేందుకు తోడ్పడింది. సినిమా ఏమిటి, గ్యాంగ్స్టర్ ను పట్టించడం ఏమిటి అన్నదే కదా మీ డౌట్. మహారాష్ట్ర నాగపూర్లోని ఓ మల్టీప్లెక్స్లో పుష్ప 2 సినిమా ప్రదర్శించబడుతుంది. ప్రేక్షకులతో థియేటర్ అంతా ఫుల్ అయింది. ఓవైపు సినిమా చూస్తూ జనమంతా ఉత్సాహంగా కేరింతలు కొడుతున్నారు. సినిమా క్లైమాక్స్ కు చేరుకుంది. ఇంతలో ఉన్నట్టుండి చేతిలో పూర్తిగా ఆయుధాలు ధరించిన నాగపూర్ పోలీసులు ఆ థియేటర్లోకి ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఒక్కసారిగా అంతమంది రక్షక భటులు హాల్లోకి దూసుకురావడం చూసి ప్రేక్షకులు ఆందోళనలో పడిపోయారు. అయితే పోలీసులు మాత్రం ఏ ఆందోళన వద్దు, మీరంతా హాయిగా సినిమా చూడండి, మాకు ఇక్కడ ఓ 5 నిమిషాల పాటు పని ఉంది అంటూ చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఇంతమంది పోలీసులు సినిమా హాల్లోకి ఒక్కసారిగా ఎందుకు వచ్చినట్టో అన్న డైలమాలో పడిపోయారు. పోలీసులు మాత్రం చేతిలో వెపన్ పట్టుకొని నేరుగా థియేటర్లోని అప్పర్ రో దగ్గరికి చేరుకున్నారు. అక్కడ సెంట్రల్లో కూర్చొని సినిమాను ఎంజాయ్ చేస్తున్న విశాల్ మెశ్రామ్ అనే వ్యక్తి దగ్గరికి దూసుకెళ్లి అతని తలకు తుపాకీ గురిపెట్టారు. ఆ వెంటనే మరో అధికారి అతని చేతులకు బేడీలు వేశాడు. హాల్లోకి రాకముందే ఎందుకైనా మంచిదని అతని కారు టైర్లో గాలి తీసేశారు. ఇంతకీ అతనెవరు అని విచారిస్తే ఈ విశాల్ మెశ్రామ్ అనేవాడు ఓ కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ అని తేలింది. ఓ 27 డ్రగ్స్ కేసులు, మరో 2 మర్డర్ కేసుల్లో అతను నిందితుడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా గత 10 నెలలుగా అతను ఎక్కడున్నాడన్నది కూడా పోలీసులు తెలుసుకోలేకపోయారు. అతని కోసం అటు ఇటుగా 7 టీములుగా గాలిస్తూనే ఉన్నాయి. చిట్ట చివరిగా అతడి పాపం పండింది. అతను ఫలానా థియేటర్లో పుష్ప 2 సినిమా చూసేందుకు వస్తున్నాడని సమాచారాన్ని ఇంటెలిజెన్స్ పోలీసుల చెవిన పడింది. దీంతో ముందుగానే పక్కాగా ప్లాన్ వేసుకున్న పోలీసులు థియేటర్లో పుష్ప 2 సినిమా చూస్తున్న ఆ గ్యాంగ్స్టర్ ను పట్టేశారు. నాగపూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. గత 2 సంవత్సరాల్లో ఏనాడు తన సీక్రెట్ ప్లేస్ నుంచి బయటకు రాకుండా పెద్ద పెద్ద దందాలు చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న విశాల్ మెశ్రామ్ సినిమాలు చూసేందుకు తన డెన్లోనే ఓ పెద్ద హోమ్ థియేటర్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే పుష్ప 2 సినిమా మాత్రం థియేటర్లోనే చూడాలి, ఆ ఫీల్ను పూర్తిగా అనుభవించాలని అనుకోవడమే అతని పాపాలు పండడానికి కారణమైంది. ఆ గ్యాంగ్స్టర్ పట్టుబడడంతో నాగపూర్ పోలీసులు నెత్తిన ఓ ఏడాది కాలంగా ఉన్న ఓ పెద్ద బండరాయి తొలగినట్టయింది. వాడు పట్టుబడ్డ తర్వాత ఓ సీనియర్ నాగపూర్ పోలీస్ అధికారి థ్యాంక్స్ టు పుష్ప అని ఓ ట్వీట్ కూడా పెట్టేశారు. ఎన్నో సంచలనాలను రికార్డ్ చేస్తున్న పుష్ప 2 చిత్రం ఇలా గ్యాంగ్స్టర్ ను పట్టించడం ద్వారా మరో రికార్డును కూడా సొంతం చేసేసుకుంది.